చట్టం అక్కడే ఉంటుంది, రూల్స్ అక్కడే ఉంటాయి, కానీ ఫాలో అవ్వరు. ఇలాంటి మనసు ఎందుకు వస్తుంది ఎవరికైనా? ఒక మనసు చెడిపోయింది అని చెప్పడం అనమాట. రూల్ ప్రకారం వెళ్ళాలి, లా ప్రకారం జీవించాలి అన్న మనసు లేదు మానవులకి. ఇలాంటి మనసుతో ఎవ్వరూ కూడా ఏదైనా తోటలో ఉండలేరు, దేవుని రాజ్యంలోకి ప్రవేశించలేరు. అనాథరైజ్డ్ పీపుల్ కి ఇందులోకి అనుమతి లేదు అంటున్నాడు ప్రభువారు. అంటే ఇల్లీగల్ ఫెలోస్ కి ఇక్కడ ఎంట్రీ లేదు. లీగల్ గా ఉండటం అంటే ఏంటి అర్థం? అక్కడ రూల్ ప్రకారం జీవించటమే. ఏదైనా తోటలో మానవులు ఇల్లీగల్ అయిపోయారు, బయటికి గంటేశాడు ప్రభువారు. ఆదాము ద్వారా అందరూ ఇల్లీగల్ అయిపోయారు. మనం అందరం ఎక్కడ పడుతున్నాము? ఈ జైలు వంటి ప్రాంతంలో పడుతున్నాము. దిస్ ఈజ్ ఇల్లీగల్ ప్లేస్. అందుకే అందరూ ఇల్లీగల్ గా బిహేవ్ చేస్తారు. ఇక్కడ సత్యము లేదు, న్యాయము లేదు, ధర్మము లేదు, అంత అక్రమమే జరుగుతుంది. మీరు ఎంత ప్రయత్నించినా, మీరు ఎంత సిన్సియర్గా ఉన్నా ఇదే జరుగుతుంది. ఎందుకని? ఈ ప్రాంతంలో అధికారి ఇల్లీగల్ అధికారి. మనం లీగల్ ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చి పడ్డాము. సో మొదటి ఆదాం ఫెయిల్ అయ్యాడు. ఎవరంటే భూ సంబంధి. ఈయన ఇల్లీగల్ అయిపోయాడు, ఆ యొక్క ఏదైనా తోట నుంచి బయటికి గెంటివేయబడ్డాడు. ఇప్పుడు రెండో ఆదాము వచ్చాడండి. ఎలా అయితే మొదటి ఆదాము వచ్చాడు, ప్రభు సృష్టించాడు, అలాగే రెండో ఆదాము కూడా సృష్టించాడండి ప్రభువారు. ఆ రెండో ఆదాము కూడా వచ్చాడు. ఎలా అయితే మొదటి ఆదాం ద్వారా మనం అందరం ఇల్లీగల్ ప్రాంతంలో ఉంటున్నామో, ఈ రెండో ఆదాం ద్వారా మనం అందరం లీగల్ ప్రాంతంలోకి వెళ్తామండి. ఇదే ప్రభువారు మనల్ని అర్థం చేసుకోమని దేవుని వాక్యం ద్వారా చెప్తున్నాడు. ఆయన రెండో ఆదాం కాబట్టి మనం ఆయనలాగా మరలా ఏదైనా తోటలోకి ప్రవేశించాలి.